కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పేరు మార్చడం, కొత్త ఫోటో క్యాప్చర్ తీసుకురావడంతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిజాంపేట మండల పరిధిలోని రజక్పల్లి ఉపాధి హామీ కూలీలు ఆరోపించారు. ఉదయాన్నే పనులకు హాజరై పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఫోటో క్యాప్చర్ రాకపోవడంతో ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో ఉపాధి పనులు పూర్తి చేసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ హాజరు పట్టికలో హాజరు వేసుకునే వారిని ఫోటో క్యాప్చర్ పద్ధతి ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి పాత పద్ధతి లాగానే కొనసాగించాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. 4 గంటల వర్క్ చేస్తున్నాము. కాకపోతే మాకు ఫోటో రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కావడం వల్ల ఇంటికి పోతున్నాము. అట్లా ఫోటో ఒకటి తీసేస్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంతే, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకటి ఫోటో మాత్రం తీసేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఈ కూలి పని యథావిధిగానే ఎప్పటిలాగానే ఉంటే బాగుంటుంది. ఈ ఫోటో సిస్టమ్ తీసేసి ఫోటో 4 గంటలు డ్యూటీ 4 గంటల పని చేసిన తర్వాత కూడా ఫోటో రాకపోవడం వల్ల ఇంటికి పోవడం అవుతుంది. ఆయన కూడా మాంకాలు కూడా ఇబ్బంది పడుతుండు ఫీల్డ్ అసిస్టెంట్ మా ఫోటో వల్ల. అట్లని మేము ఫోటో సిస్టమ్ తీసేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.